హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ అండి. ఆ రోజు ఇంట్లో పని క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ప్రసాదం చేస్తున్నాను. ఫస్ట్ టైం కుక్కర్లో చేస్తున్నానండి. పొంగల్ చేస్తున్నాను. పొంగల్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసి టెంపుల్కి వెళ్దాము అన్నట్లు ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది. వంట కూడా అయిపోయిందండి. ఎందుకంటే మా వారికి ఆఫీస్ ఉంది. ఇక్కడ శివరాత్రి రోజు సెలవేమి ఉండదండి. పిల్లలకి స్కూల్ కంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, హాలిడేనే. మా వారికి మాత్రం లేదు. అంటే ఇక్కడ చేసుకుంటారు కానీ ఆఫీసులకి చాలా తక్కువ సెలవు ఇవ్వడం. మన వైపు అయితే శివరాత్రికి బాగా పెద్ద పండగలా పెద్ద పండగ కదా మనకి, బాగా చేసుకుంటారు. తిరణాళ్ళు జరుగుతాయి. మా ఊరి దగ్గర కూడా చాలా తిరణాళ్ళే జరుగుతూ ఉంటాయండి. ఇక్కడైతే అంత పూజ చేసుకుంటారు కానీ ఇక్కడ ఆఫీసులకి సెలవు ఇంకా ఇట్లా అయితే ఏముండదు ఢిల్లీలో. మా వారికి ఆఫీస్ ఉంది, వెళ్ళిపోయిన తర్వాత ఇంకా క్లీనింగ్ మొత్తం నేను ఫ్రెష్ అవ్వడం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రసాదం పొంగల్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. అసలు విన్నాను కానీ చేస్తారు తొందరగా అయిపోయిద్దని నేనైతే చేయలేదు. ఎప్పుడు నేను గిన్నెలోనే చేస్తాను. గిన్నెలో పాలు పొంగొచ్చేంతవరకు ఉంచుకొని తర్వాత బియ్యము, కొంచెం కందిపప్పు, ఉట్టి బియ్యమే వేయకూడదు పొంగల్కి అంటారు కదా, కొంచెం కందిపప్పు అయితే వేస్తాను నేను. పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేసుకోవచ్చు కదా. నేనైతే కందిపప్పు వేసాను, ఒక గుప్పెడు వేసాను నేను తీసుకున్న బియ్యం క్వాంటిటీకి. ఇంకా కడిగేసి కుక్కర్లో వేసేసి వాటర్ కొంచెం ఎక్కువ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను. ఒక పక్క పాలు కూడా అట్లానే కాస్తున్నాను. అట్లానే బెల్లం కూడా సిరప్ అయ్యేటట్టు బెల్లం కూడా కరిగించుకుంటున్నాను. నేను గిన్నెలో ఎలా చేస్తానంటే పాలు పొంగొచ్చేంత వరకు ఉంచి బియ్యము కందిపప్పు వేసి మెత్తగా అయిన తర్వాత బెల్లం వేసేస్తానండి. సిరప్ ఏం వేయను, డైరెక్ట్గా బెల్లమే చిన్న ముక్కలుగా చేసి వేస్తాను, ఇలాచి వేస్తాను, అట్లా చేస్తాను. ఇంక ఇప్పుడు తొందరగా అయిపోయిద్ది, ఇంక టెంపుల్కి కూడా వెళ్దాము అన్నట్లు కుక్కర్లో చేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా 3 విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో ఉడికించుకొని, అంటే వాటర్ ఎక్కువ వేసుకుంటే మెత్తగా వస్తుంది కదా, అట్లాగూ ఇంకా విజిల్ అంతా పోయిన తర్వాత తీసేసి బెల్లం సిరప్ వేసి కలిపి మిల్క్ వేసేసాను. కాచి చల్లగైన మిల్క్ వేసి ఇలాచి వేసాను. వేసి కలిపేసుకుంటే బాగుందండి, టేస్టీగా కూడా ఉంది, తొందరగా అయిపోయింది. ఇట్లా కుక్కర్ పెట్టేసుకొని మనం దేవుడి దగ్గర ఏదన్నా పూజ చేసుకుంటానికి ఏర్పాట్లు అవన్నీ చేసుకోవచ్చు. ఇట్లా అయితే చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. మా సొసైటీలోనే ఉందండి టెంపుల్, శివుని టెంపులే ఉంది. ఇంకా అక్కడికైతే నేను పిల్లలు వెళ్ళాము. పిల్లలకి హాలిడేనే కదా, ఇంక పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. ఆ రోజైతే ఈవినింగ్ మా అమ్మ కూడా వచ్చిందండి గుంటూరు నుంచి మా దగ్గరికి. ఇంకా ఇక్కడంతా మార్నింగ్ ఇట్లా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇంకా నేను రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టీ తాగేసి వెళ్ళాము మా అమ్మని తీసుకురావడానికి. చూడండి, వీడియో అంతా చూడండి. లాస్ట్లో మా అమ్మ ఏం తీసుకొచ్చింది అది కూడా యాడ్ చేశాను. ఇంకా పూజ ప్రసాదం అయిపోయినాక పూజ అయితే ఇదిగోండి సింపుల్గా, నాకు దేవుడి గది చాలా చిన్నగానే ఉంటుంది కానీ ఉన్నంతలో అందరి దేవుడి పటాలు పెట్టుకొని పూజ అయితే చేసుకొని బాస్కెట్లో గుడికి వెళ్ళడానికి అన్ని ఫ్లవర్సు అన్నీ రెడీ చేసుకొని ఇంకా నేను పిల్లలైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. మామూలుగా అయితే నేను రోజు నాకు కుదిరినప్పుడు మా సొసైటీలో వెళ్తూ ఉంటాను టెంపుల్కి. ఈరోజు శివరాత్రి, అదిగాక శివుడి టెంపుల్ కదా, ఎంతమంది ఉన్నారోనండి, క్యూలో ఉండాల్సి వచ్చింది మేమైతే. ఇంక ఇదిగోండి ఇట్లా సింపుల్గా చేసుకున్నాను పూజ అయితే ఆ రోజు. చూడండి ఎంత క్యూ ఉందో ఆ రోజు. మా సొసైటీలో అందరూ అయితే ఇంకా టెంపుల్కి ఇక్కడికే వచ్చారు. వెళ్ళాము కానీ ఒక 10 మినిట్స్లోనే అయిపోయిందండి. చాలా పెద్ద సొసైటీ మేము ఉండేది. ఇంకా అందరూ టెంపుల్కి వస్తారు కదా, అట్లా టైం పట్టింది. ఇంకా వెళ్ళి కొంచెం శివుడికి అభిషేకం అది చేసేసి ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాము. ఈవినింగ్ వచ్చేసి చెప్పాను కదండి మా మదర్ వస్తుంది అని చెప్పి, మా అమ్మ కోసమని రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. నేను మా హస్బెండ్ పిల్లల్ని ఇంట్లోనే వదిలిపెట్టేసి వెళ్ళి తీసుకొని వచ్చాము. మా అమ్మ వస్తూ ఎన్ని తీసుకొచ్చినా చూడండి, పిండి వంటలు ఇంకా చాలా తీసుకొచ్చింది. నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి తీసుకొచ్చిందో మొత్తం చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.